జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై మఖా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ధనలక్ష్మి యోగం, రవి యోగం ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా ముందుగా సాగాలి. మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ సౌలభ్యం కోసం కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. మీ హృదయం నుండి వ్యక్తుల గురించి మంచిగా ఆలోచిస్తారు. ప్రజలు దానిని మీ స్వార్థంగా పరిగణించవచ్చు. మీ సన్నిహితులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు అందరితో స్నేహపూర్వకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకుంటే మీరు చెప్పే దాని గురించి ఎవరైనా చెడుగా భావించవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టయితే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఎటువంటి ప్రమాదకర పనిని చేయకుండా ఉండాలి. వ్యాపారులు చేసే పనులు నిదానంగా సాగుతాయి. వారు కొన్ని విషయాలు ఆలస్యం కావచ్చు. అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో గొప్పతనాన్ని ప్రదర్శించడం ద్వారా మీ జూనియర్ చేసిన కొన్ని తప్పులను కూడా క్షమించగలరు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు కొన్ని పొదుపు పథకాలపై చాలా శ్రద్ధ చూపుతారు. న్యాయపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పనులకు ప్రశంసలు పొందొచ్చు. మీరు ఏదైనా ఆస్తి ఒప్పందాన్ని చాలా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఏదో ఒక సమస్యపై వాగ్వాదానికి దిగొచ్చు. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల నుండి ఏదైనా సహాయం కోరితే దాన్ని సులభంగా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ప్రేమ మరియు ఆప్యాయత మీ కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఆలోచనతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈరోజు జీతం పెరుగుతుంది. మీ నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందొచ్చు. మీ స్నేహితుల్లో ఒకరిని కలుసుకోవచ్చు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం నెమ్మదిగా సాగడం గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అదృష్టం మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైన వారి సలహాలను పాటిస్తారు. మీ ఆధ్యాత్మిక కూడా పెరుగుతుంది. మీరు ఎవరినైనా ఎక్కువగా విశ్వసిస్తే అతను లేదా ఆమె మీకు ఏదైనా సమస్యలను తీసుకురావచ్చు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేయాలి. మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీ వ్యక్తిగత విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీరు కొన్ని కొత్త ఒప్పందాల నుండి ప్రయోజనం పొందొచ్చు. లాటరీ లేదా స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. లేకుంటే వారు సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి కోసం చిన్న పనిని ప్రారంభించవచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయబడతాయి. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే మీ భాగస్వామిని సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులు ఈరోజు మంచి పనిని చేయొచ్చు. మీ చట్టపరమైన విషయాల్లో ఏవైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది కూడా పూర్తి కావచ్చు. మీరు చేసే లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ఉద్వేగానికి గురి కావాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేయాలి. మీకు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు కొన్ని వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు వారి పనికి ప్రసిద్ధి చెందుతారు. మీ పాత తప్పులను పునరావృతం చేయకూడదు. లేకుంటే అది మీకు సమస్యగా మారొచ్చు. తదుపరి ధనస్సు రాశి.
ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. మీ శత్రువులు కొందరు పనిలో మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. పని వెతుక్కుంటూ అక్కడక్కడ తిరిగే వారికి మంచి పని వస్తుంది. సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టే ముందు దాని నియమాలను జాగ్రత్తగా చదవాలి. మీ పెండింగ్ డబ్బును పొందాలని భావిస్తున్నారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో బాగా పనిచేయడం ద్వారా పేరు సంపాదించడానికి అవకాశం పొందుతారు. మీ ఆర్థిక కార్యకలాపాలు కొన్ని ఊపందుకుంటాయి. ఇంటికి అతిథి రాకతో ఆనందంగా ఉంటారు. మీరు కొందరు సన్నిహితులను కలవచ్చు. వారితో మీ మనస్సులోని కొన్ని విషయాలను పంచుకోవచ్చు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పెద్దల మాటలను గౌరవించాలి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. దాన ధర్మాల పట్ల మీ ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు సోదర భావాన్ని ప్రోత్సహిస్తారు. మీరు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందుతుంటే అది మీకు ఉపశమనమిస్తుంది. మీ పిల్లలకు విలువలు సాంప్రదాయాలను బోధిస్తారు. తదుపరి మీన రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా బాగా పనిచేస్తారు. మీ సాంఘిక భావం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. మీ కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మీరు చర్చల ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తాయి. మీరు దూరంగా నివసిస్తున్న కుటుంబ సభ్యుల్ని కలవచ్చు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.